అందరికీ నమస్కారం అండి. వేదిక పైన ఉన్న పెద్దలకి, విచ్చేసిన నా కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. అన్న 2 నిమిషాలే మాట్లాడమన్నారు. అయితే జగన్ అన్న అకృత్యాల గురించి మాట్లాడాలంటే 2-3 రోజులు పడుతుంది. 2-3 రోజులు. మరి మన చంద్రన్న గొప్పతనం చెప్పుకోవాలంటే 1 నెల పడుతుంది. కాబట్టి 2 నిమిషాల్లో ముగించాలి అనంటే ఒకటే ఒకటి కోరుకుంటున్నాను. రేపు వార్ 1 సైడ్ అయిపోవాలి. బీసీ అంటే మాధవక్క గుర్తు రావాలి. అమ్మాయి మహిళ అంటే మాధవక్కే గుర్తు రావాలి. వస్తుందా? బీసీలందరూ నాతో ఉన్నారా? డౌట్ లేదుగా. మహిళలందరూ నాతో ఉన్నారా? అలాగే ఈ రోజు మైనారిటీ అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, ఎస్సీ ఎస్టీ మహిళలు, అన్నలు, తమ్ముళ్ళు, కుటుంబ సభ్యులు, మరి అలాగే ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా నాతోనే ఉంది. ఉందా లేదా? ఉండాలి. ఎందుకు అంటే మనకి బియ్యం డబ్బా 3,000 రూపాయల పెన్షన్ తప్ప ఇంకేమీ లేవు. కాబట్టి మనకి చాలా కావాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలోకి రావాలి. ఆయన రావాలి అనంటే నాలాంటి అక్కలు, అన్నలు గెలవాలి. అవునా కాదా? మరి అది గెలిపించుకునే బాధ్యత మనందరి పైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఒక మాధవి అయిపోండి, ప్రతి ఒక్కళ్ళు ఒక బీసీ అయిపోండి. అందరూ కలిసికట్టుగా పనిచేసి మన సత్తా రేపు పోలింగ్ లో చూపిద్దాం. ఇక్కడ సభలు పెట్టుకొని స్పీచ్ల్లో కాదు, పోలింగ్ లో చూపిద్దాం. ఓకేనా? అందరికీ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ, సమయాభావం వల్ల మీతో మాట్లాడలేకపోతున్నందుకు ప్రతి ఒక్కరిని క్షమించమంటూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.